మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశంలో మనోపాక జడ్పీటీసీ సభ్యులు పెద్దపాడ సోమసత్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు, దాని ద్వారా నేను వర్కులు చేయలేకపోతున్నానని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళకి కూడా నియోజకవర్గంలో అందరూ కూడా గెలిచే వరకే రాజకీయం గెలవచ్చు, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా ప్రజలు అనే భావంతో ఎమ్మెల్యే గారు అందరికీ ఆయన తోటి జడ్పీటీసీలకు కూడా అచ్యుతాపురం, రాంబెల్లి, ఎల్లమంచిలో కూడా జడ్పీటీసీ సభ్యులకు కూడా వర్కులు ఇచ్చి వాళ్ళ ఎంకరేజ్ చేసి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న ఎమ్మెల్యే గారు భరోసా బాసటగా నిలిచి వర్కులు చేస్తుంటారు. అదేవిధంగా మనోపాక మండలంలో ఉన్నటువంటి అన్ని సర్పంచులు, వైసీపీ సర్పంచులు ఉంటే వారికి, వైసీపీ ఎంపీటీసీలు ఉంటే వారికి అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు. ఏ రకమైన గ్రాండ్ అయినా ఆ విలేజ్లో ప్రజలకు అవసరం అని చెప్పి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అందరికీ పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు మా సోదరు విజయ్ కుమార్ గారు, వారిని సోమసత్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఆయన తీసుకున్న 49 వర్కులు వారి టైంలో ఆయనే చేయించుకున్నాడు. ఆ 49 వర్కుల్లో ఎన్ని వర్కులు ఆయన పూర్తి చేశాడు, ఎన్ని వర్కులకి శాంక్షన్లు చేయించుకున్నాడు, ఎన్ని వర్కులు కంప్లీట్ చేసుకున్నాడు అన్న దానికి నిదర్శనం వారు చేసుకున్న వర్కుల్ని ఆ లిస్టు పట్టుకొస్తే బహిరంగంగా వారి కోరు ప్లేస్లో కూర్చుందాం. ఆ వర్కుల్లోనే ఆ కమిషన్ కోసం వర్కులు అమ్ముకుంటే ఆడ అడిగిన కమిషన్కి అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల అడిగిన కమిషన్లకి ఆ వర్క్లో పెండింగ్లో పెట్టేసుకున్నాడు సోమసత్యనారాయణ. అలాంటి ఇప్పుడు ఉన్నటువంటి వర్కులు కూడా అంటే మీరు ఒకటే గ్రహించండి, పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకున్న వ్యక్తి కాబట్టి సోదరు విజయ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలకి వర్కులు ఇచ్చాడు. వీళ్ళందరూ కాకుండా ఎక్కడ వ్యక్తికి ఇవ్వలేదంటే వీడు మొదటి నుంచి సొదాగా కూడా వర్కులు అమ్ముకునే నేచర్ ఉండడం వల్ల ఆ వర్కులు కూడా కాంట్రాక్టర్ ఎవరో రాకపోవడం వల్ల అనుకున్న కమిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటివన్నీ నెట్టివేయడం జరుగుతుంది మా శాసనసభ్యుల వారిపైన. అంతే తప్ప ఇందులో ఏ విధమైన వాస్తవం కూడా లేదు. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ ఎంపీటీసీ, వైసీపీ ఎంపీటీసీలు కూడా ఇప్పుడు వర్కులు ఇచ్చారు. వారు కూడా అన్ని చోట్ల కూడా వైసీపీ ఎంపీటీసీలు కూడా వర్కులు చేసుకుంటున్నారు. వాడికి ఏమైనా వాస్తవంగా అయితే నాకు తెలిసి బుర్ర ఏదో పాడైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి ఏమైనా అవసరం అయితే వారి పార్టీ వైసీపీలు కూడా ఉన్నారు, వాడికి బుర్ర పాడైతే వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు కదా, గత శాసనసభ్యులు కన్నబాబు రాజు ఆయన అడగండి, సార్ మనకు ఎంపీటీసీలు ఉన్నారు కదా అలా మన వైసీపీలో లేకపోతే జనసేనలో నియోజకవర్గం జాయిన్ అయిపోయిందంటే వాళ్ళకి వర్కులు ఇచ్చారట, అలా టీడీపీలు జనసేనలు కూడా ఆరోపణ చేస్తున్నారండి అది కనుక్కుంటే తెలుస్తుంది. అంటే ఏ రకంగా మధ్య చింపు లేకుండా మాట్లాడుతుండో పత్రికా మూలం మీరు కూడా ఆయన కూడా అడగచ్చు ఓపెన్ గానే, మీ గత ఎంపీటీసీలకు వర్కులు ఇచ్చారా లేదా, మీ వైసీపీ సర్పంచులు వర్కులు ఇచ్చారా లేదా, వర్కులు చేసుకుంటారా లేదా అడగండి. దానికి సాక్ష్యం వారే, వారి పార్టీ వారే. అంటే ఇటు ఒకడే నియోజకవర్గం మొత్తం మీద ఏదో ఇది ఆడి స్థాయి ఏంటి, ఆడేంటి ఆడిన ఎమ్మెల్యే గారైనా ఆడిని వర్కులు ఆపుతారా, అదేనా మాట్లాడడానికి కూడా విడ్డూరంగా లేదండి. అంటే కలెక్టర్ గారికి యావత్ మీడియాలోనే వస్తే వీడు ఏమీ చేసుకోలేకపోతుండో ఏదో మాట్లాడతాడు జనాలకు వచ్చి. ఇందాక మీకు తెలిసింది ఉంది, ఆ సొంత ఊర్లోనే ఎందుకంటే ఒక డ్రైవ్ చూపిస్తే ఆ సొంత ఊర్లో కసరపు కేసు కట్టినాడు. దానికి కూడా గతంలోనే మా ఊరికి కొంతమంది పెద్దలు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం డ్రైవర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇసుకతో కొట్టిన మనిషి డ్రైనేజ్ కసరపు మీద కడితే ఎలా పని చేస్తుందండి. అంటే అది ఏ రకమైన క్యారెక్టర్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణగా ఆయన తీసుకొచ్చి వాళ్ళు ముద్రించిన పత్రిక వాళ్ళు వస్తే అది ఏ రకమైన క్యారెక్టర్, ఆడ వర్కులు అమ్ముకుంటూ కూడా అలా దళారీ పోకరాలు మీకే నిద్దాం, మీ పత్రికా మరొకల దూరంగా మేము అని చూపిస్తాం. అంతే తప్ప ఆడ సొంతూరు అభివృద్ధి చేసుకున్నట్టు డబ్బా మాటలు యావత్ మొత్తం అంతా కూడా జిల్లా అంతా నేను అంతా చూసి వాస్తవానికి జడ్పీటీసీలాగా రాజకీయ నాయకుడు జడ్పీటీసీలా మాట్లాడట్లేదు. వాళ్ళ పార్టీ వారే చర్చించుకోవడం జరిగింది. దీన్ని పెట్టి చూస్తే ఎమ్మెల్యే గారు స్వార్థపూర్వకంగా అనుకుని ఇలాంటి ప్రయత్నం చేస్తే రేపు రానున్న రోజుల్లో నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి వైసీపీ నాయకులకి నిజంగా అడ్డగలిసి వస్తుంది. ఇలాంటి పనికి మాలి పేలాపన కౌంటర్లు కానీ ఇస్తే ఆయన ఆలోచనతో లేవు. వీళ్ళ టైంలో జగన్మోహన్ రెడ్డి కాలనీలో ఎన్ని పట్టాలు అమ్ముకున్నారు. వీళ్ళు లబ్ధిదారులకు బెనిఫిషరీకి ఇచ్చిన పట్టాలనే బ్యాక్మెయిల్ చేసి బోల్డ్ అప్ అమ్ముకున్నారు. ఈరోజు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ 40% కూడా కన్స్ట్రక్ట్ చేయలేదు. అంటే అని అర్థం ఏంటి, ఇవన్నీ
వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ రాష్ట్రం వాళ్ళు పనిచేసిన శాసనసభ్యులు వీళ్ళందరూ అమ్ముకుని బెచ్చి, భూనమ్ముకుని బెచ్చి. అందులో వీడు పెద్ద స్పెషలిస్ట్ ఇక్కడ భూనమ్ముకోవడంలో. ఆ స్వగ్రామైన మునోపాకలోనే బోర్డు స్కామ్, బోర్డు భూలు అమ్ముకుంటాం. ఎందుకు ఒకే ఒక్క డ్రైవ్ చూపిస్తాం. ఈ స్కామ్ల బ్యాచ్ ఇలా వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద పేరు ప్రస్తావన చేసి అభివృద్ధికి ఆటంకపడుతున్న సుందర విజయ్ కుమార్ అన్న దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అభివృద్ధిని పూర్తి స్థాయిలో శాసనసభ్యులు 3 పర్యాయాలు చేయలేని అభివృద్ధిని ఈ చేసి చూపించాడు. అచ్యుతాపురం టు అనకాపల్లి రోడ్ని ఆ శాసనసభ్యులు కానీ ఈడు కానీ ప్రభుత్వంగా చేయలేకపోయింది. ఈ సుందర విజయ్ కుమార్ సిగ్గుతామని చేస్తున్నాడు. అడిగి నిజంగా మధ్య సిగ్గుతూ ఉంటే వాళ్ళ మనోపాటు బ్రిడ్జిని చూసుకోమన్నాడు. పెద్ద పెద్ద బ్రిడ్జిని అచ్యుతాపురం వెళ్ళి డ్రైవర్ దాన్ని చూడమాను, అరిపాలెం బ్రిడ్జి పనులు చూడమాను. దాన్ని ఏదో రకంగా మళ్ళీ కిరికిరిలు ఎట్టి ఈరోజు ఒకటే కొత్త అదే మొన్నటి వరకు అదే మునపాక స్వగ్రామంలో అనకాపల్లి అచ్యుతాపురం ఎవరు కోర్టులో కేసులు వేయలేదు. ఒక 11 పంచాయతీ కోర్టులో కేసులు. ఇవన్నీ దేనికండి? తరచూ పోల మీద ప్రమాదాలు గురవుతున్నారు. ఈరోజు కూడా మనోడు దానికి ఇప్పుడు అది పోయింది, రేట్లు దొక్కెత్తున్నాను, అది పోయింది. ఈరోజు కొత్తగా టీడీఆర్లు ఎత్తుండ్రట. మరి ఆడ ప్రభుత్వంలో ఏదో ఇచ్చి సాగి రోడ్డు వేయచ్చు కదా. అంటే ఈరోజు ఏంటంటే సుందర విజయ్ కుమార్ గడిచిన 9 నెలల్లో ఎంత అభివృద్ధిగా ఆశ్చర్యానికి గురవుతుంటే అందరూ గతంలో పాలకులు మేము చేయలేని పనులు చేస్తే ఈయన పేరు వస్తే మన నియోజకవర్గంలో పెడితే జనాలు రాళ్ళు చెప్తారు భయంతో వాళ్ళ గతంలో పనిచేసినటువంటి శాసనసభలో వీటి శాతకనైనా జిల్లా పరిషత్ మీటింగుల్లో ఇలా లేనిపోయి అభివృద్ధికి అడ్డపడుతుంది సుందర విజయ్ కుమార్ అనే ప్రకటనగా చేస్తానని చెప్పి నాకు ఒక అనుమానం ఉంది. దాన్ని కూడా అలాంటి అనుమానం ఏమైనా ఉన్నా ఇంకా అది ఏ అనుమానాలు కూడా ఇంక ఈయన అభివృద్ధి దగ్గర ఎలాంటి నాయకులు వచ్చినా కూడా ఇంకా బలాదూరం అని చెప్పి మేము పత్రికా మూలంగా తెలియజేయడం జరుగుతుంది.